బిగ్ బాస్ 7 విజేత ప్రముఖ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న ఆయన అభిమానులు రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ అధికారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కృష్ణానగర్ రోడ్డుపై పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు కొందరు న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొన్న A4, A5లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా A1 పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్తో పాటు ఈ కేసులో A2గా ఉన్న ఆయన తమ్ముడు రవిరాజును కూడా గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ స్వగ్రామం అయిన గజ్వేలు మండలం కొల్లూరులో ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకి ఎంపికైన వార్తల్లో నిలిచారు. రైతు బిడ్డ కావడంతో ప్రశాంత్ను చాలా మంది సపోర్ట్ చేశారు. తన యూట్యూబ్ వీడియోల ద్వారా అప్పటికే చాలా అభిమానులను సంపాదించిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో తన ఆటతో మరికొంత మందిని సంపాదించుకున్నాడు. 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఆట ఆడి పోరాడి విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ చరిత్రలోని విజేతగా నిలిచిన సామాన్యుడిగా రైతుగా పల్లవి ప్రశాంత్ రికార్డులలో నెలకొన్నారు. అయితే పల్లవి ప్రశాంత్కు ఘన స్వాగతం పలికేందుకు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే జరిగిన ఆదివారం 22వ తేదీన వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. అలాగే ఇతర బిగ్ బాస్ ఫైనలిస్టులు అభిమానులు కూడా వచ్చారు. కానీ వీళ్ళలో ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ అభిమానులే ఉన్నారు. సీజన్ ఆఖరిలో పల్లవి ప్రశాంత్తో గొడవ పెట్టుకున్న అమర్దీప్ పై ప్రశాంత్ అభిమానులు కోపం పెంచుకున్నారు. దీంతో రన్నరప్ గా నిలిచి భార్య, తల్లితో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారు అద్దం పగలగొట్టారు, రాళ్లు రువ్వారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు హెచ్చరికలు బేకారు చేస్తూ ర్యాలీ తీశారు. ఫ్యాన్స్ బీభత్సం సృష్టించి బస్సుల అద్దాలు ధ్వంసం, రోడ్డుపై రచ్చరచ్చ చేశారు. అంతకుముందు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు రోడ్డుపై గొడవపడి అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో వికృత చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా చెప్పారు. సజ్జన ట్వీట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఘటనను సుమోటోగా తీసుకొని పల్లవి ప్రశాంత్తో పాటు మరో 4గురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అన్నిటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆకతాయిలను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.